హలో, ఈ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంలోకి నేరుగా వెళ్ళిపోదాం. మన భారతదేశపు పర్యావరణ వ్యవస్థ, దాని అద్భుతమైన స్కేల్ మరియు ప్రస్తుతం అది ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ సహజ ప్రపంచం ఎలా నిర్మితమైంది, అదిప్పుడు ఎలా విచ్ఛిన్నమవుతోంది అనే విషయాలను డీటెయిల్గా పరిశీలిద్దాం. మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లోకి వెళ్లే ముందు ప్రకృతితో మన పూర్వీకులు పంచుకున్న అనుబంధాన్ని తెలియజేసే ఈ అందమైన కొటేషన్ ఒకసారి చూద్దాం. సెలయేర్లు, నదులు, పర్వతాలు, అడవులు, కీటకాలు మరియు జంతువుల నుండి మీ సంగీతాన్ని నన్ను సేకరించనివ్వండి. ఇది నరక్ జీవుడికి అంకితం చేయబడిన ఒక అద్భుతమైన లెప్చా కవిత. ఒకప్పుడు ప్రకృతితో మానవులు పంచుకున్న ఆ శ్రావ్యమైన సంబంధానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఆనాటి ఆరాధన భావం నుండి ఇప్పుడు మనమున్న కఠినమైన శాస్త్రీయ వాస్తవాల వైపు వద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. ఈ విశ్లేషణలో మనం ఒక 5 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా జీవ వైవిధ్యం గురించి, ఆ తర్వాత ముప్పు వర్గీకరణ, ఆసియాటిక్ చీతా స్టోరీ, కనుమరుగవుతున్న మన అడవులు, మరియు ఫైనలీ ఈ వినాశనానికి అసలు కారణాలు ఏంటి అనేది చూద్దాం. మొదటి భాగం, జీవ వైవిధ్యం యొక్క వల. మనమంతా ఈ అద్భుతమైన పర్యావరణ వ్యవస్థలో జస్ట్ ఒక చిన్న భాగం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నంబరొకసారి చూడండి, 81,000. అవును, అక్షరాల 81,000 జంతుజాతులు మన భారతదేశంలో ఉన్నాయి. ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ ఇదొక అత్యంత సంక్లిష్టమైన వలలాగా ఏర్పడింది. జస్ట్ ఇమాజిన్, మన దేశంలో వన్యప్రాణుల స్కేల్ ఎంత పెద్దదో కదా. ఇక వృక్షజాతుల విషయానికి వస్తే ఆ సంఖ్య కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. మన దేశంలో 47,000 వృక్షజాతులున్నాయి. ఇక్కడ ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇందులో దాదాపు 15,000 పూల మొక్కలు కేవలం మన ఇండియాకే చెందినవి. అంటే ఇవి ఎక్కడా కనిపించని ప్యూర్లీ ఇండిజినస్ జాతులన్నమాట. కానీ ఇక్కడే ఒక చేదు నిజం మనం మాట్లాడుకోవాలి. ఆ విస్తారమైన జీవ వైవిధ్యంతో ఈ ఆధునిక గణాంకాలను పోల్చి చూస్తే చాలా అలార్మింగ్గా అనిపిస్తోంది. మనకున్న అడవి వృక్షజాతులలో 10%, అలాగే క్షీరదాల్లో 20% ఆల్రెడీ థ్రెటెండ్ లిస్ట్లో ఉన్నాయి. అసలు షాకింగ్ విషయం ఏంటంటే, సహజంగా జరిగే ఎక్స్టింక్షన్ రేట్ కన్నా ఇప్పుడున్న వినాశన రేటు ఏకంగా 50 నుంచి 100 రెట్లు వేగంగా ఉంది. నో వే కదా. పర్యావరణం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ అవుతోందో అర్థం చేసుకోవటానికి ఇది చాలు. రెండవ భాగం, ముప్పును వర్గీకరించడం. అసలు ఈ ముప్పు స్థాయిని ఎలా డిసైడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటే IUCN వారు ఒక సిస్టమ్ రూపొందించారు. ఇది ఒక టికింగ్ క్లాక్ లాంటిది. ఫస్ట్ స్టేజ్, సాధారణ జాతులు లేదా నార్మల్ స్పీషీస్. బేసిక్గా ఇవి సేఫ్ జోన్లో ఉన్నాయన్నమాట. లైక్ పశువులు, ఎలుకలు, సాల్, పైన్ చెట్లు ఇలాంటివి. ప్రస్తుతానికి వీటి పాపులేషన్ స్థిరంగా ఉంది, కాబట్టి వీటి మనుగడకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు సెకండ్ కేటగిరీకి వద్దాం. అవే దుర్బల జాతులు. ఇక్కడ్నుంచే రిస్క్ మొదలవుతోంది. ఆసియాటిక్ ఏనుగులు, గంగానది డాల్ఫిన్స్ ఈ లిస్ట్లో ఉన్నాయి. వీటి జనాభా క్రమంగా పడిపోతోంది. మనం కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్లో ఇవి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాయి. ఆ డేంజర్ జోనే ఈ ఎండేంజర్డ్ కేటగిరీ, అంటే అంతరించిపోయే ప్రమాదమున్న జాతులు. కృష్ణజింక, ఇండియన్ రైనో లాంటివి ఇక్కడున్నాయి. మనం అర్జెంటుగా ఇంటర్వీన్ అయ్యి వాటిని రక్షించకపోతే ఈ ప్రతికూల పరిస్థితుల్లో వాటి మనుగడ దాదాపు అసాధ్యం. ఇక ముప్పు స్థాయిలో చిట్ట చివరిది, అంతరించిపోయిన జాతులు. ఎంత వెతికినా ఇవిక దొరకవు. పింక్ హెడ్ డక్, ఆసియాటిక్ చీతా. వినడానికి చాలా బాధగా ఉంటుంది కదూ. అసలు ఈ చీతా స్టోరీ ఏంటో, దాన్ని మనం ఎలా కోల్పోయామో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మూడవ భాగం, మనం కోల్పోయిన ఆసియాటిక్ చీతా. సైంటిఫిక్ డేటా కన్నా ఇలాంటి ఒక స్పెసిఫిక్ స్టోరీ వింటే మనకు ఆ వినాశనం తాలూకు ఇంపాక్ట్ ఏంటో బాగా తెలుస్తుంది. చాలామంది చీతాను, చిరుతపులిని చూసి ఒకటే అనుకుంటారు. కానీ ఖచ్చితంగా కాదు. చీతా ముఖంపై కళ్ల దగ్గర నుంచి నోటి వరకు కన్నీటి బొట్టు ఆకారంలో ఆ నల్లటి గీతలుంటాయి. అదే దీని ఐడెంటిటీ. భూమి మీద గంటకు 112 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ఈ అద్భుతమైన క్షీరదం పాపం తన నివాసాలు, ఆహారం కోల్పోయి 1952 నాటికే మన ఇండియాలో పూర్తిగా అంతరించిపోయింది. అసలు ఇలాంటి బ్యూటిఫుల్ క్రియేచర్ను మనం ఎందుకు కోల్పోయాం? ఇక్కడే మనం కొంచెం జూమౌట్ చేసి అసలు సమస్య గురించి మాట్లాడుకోవాలి. నాల్గవ భాగం, కనుమరుగుపోతున్న భారతదేశపు అడవులు. జంతువులు అంతరించిపోవడానికి ప్రధాన కారణం వాటి సహజ నివాసాలు నాశనం కావడమే. నౌ వాట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ స్లైడ్ ఇస్, ఇక్కడ ఆ నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతం కేవలం 19.39% మాత్రమే. అందులో దట్టమైన అడవులు 11% అయితే మిగతాది ఓపెన్ ఫారెస్ట్ ఇంకా మడ అడవులు. ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం ఉండాల్సిందానికంటే ఈ కవరేజ్ చాలా తక్కువ. అయితే డేటా ఒక్కోసారి ఎలా మ్యాజిక్ చేస్తుందో చూడండి. 1999 ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మన దగ్గర దట్టమైన అడవులు 10,000 చదరపు కిలోమీటర్లు పెరిగాయని చెప్పారు. ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. ఈ పెరుగుదలంతా న్యాచురల్ అడవుల వల్ల రాలేదు, కమర్షియల్ పర్పస్ కోసం వేసిన కృత్రిమ ప్లాంటేషన్స్ వల్ల. అంటే మన ఒరిజినల్ అడవులు ఎంతలా కనుమరుగవుతున్నాయో ఈ అంకెలు తెలివిగా కప్పిపుచ్చాయి. ఇక చివరిదైన 5వ భాగం, ఈ వినాశనానికి రూట్ కాజ్ ఏంటి, పర్టిక్యులర్గా ఏ మానవ కార్యకలాపాలు ఈ సంక్షోభానికి దారితీశాయో ఇప్పుడు అన్వేషిద్దాం.
ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. ఇది మనకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చారిత్రక కారణాలను గమనిస్తే నార్త్ ఈస్ట్ మరియు సెంట్రల్ ఇండియాలోని గిరిజన ప్రాంతాల్లో అడవులను నరికి కాల్చి చేసే జూమ్ లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల అటవీ భూమి ఎంతలా డీగ్రేడ్ అయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మౌలిక సదుపాయాల విస్తరణ పేరిట మనం చేసిన పనులే ఈ వినాశనానికి ప్రధాన కారణం. 1951 నుంచి 1980 మధ్య అగ్రికల్చర్ కోసం ఏకంగా 26,200 చదరపు కిలోమీటర్ల అడవిని క్లియర్ చేశాం. అలాగే నదీలోయ ప్రాజెక్టుల వల్ల మరో 5,000 చదరపు కిలోమీటర్లు నాశనమైంది. దీనికి తోడు ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్స్ పేరిట వాణిజ్యపరంగా లాభం తెచ్చే కమర్షియల్ చెట్లను మాత్రమే నాటడం వల్ల మన సొంత స్థానిక వృక్ష జాతులు పూర్తిగా ఎలిమినేట్ అయ్యాయి. ముగించే ముందు ఇక్కడ మనల్ని మనం అడగాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. ఈ ఎన్రిచ్మెంట్ ప్లాంటేషన్స్ అంటే అడవిని సుసంపన్నం చేయడమని అర్థం. వినడానికి బాగానే ఉన్నా అవే మన న్యాచురల్ ఎకోసిస్టమ్ని దెబ్బతీశాయి కదా. వలసవాద కాలం నాటి ఆ అటవీ విధానాలే మన పర్యావరణ వినాశనానికి అసలు కారణమా? ఆనాటి విధానాలు నేటికీ మనల్ని ఎలా శాసిస్తున్నాయో మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మన పర్యావరణ సమస్యల పట్ల మీకు మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. దాట్స్ ఇట్.